హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చందర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను మొన్న ఊరు నుండి వచ్చిన తర్వాత బ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా నేను ఊరు నుండి ఏం తెచ్చానో చూపిస్తున్నానండి. అండ్ నైట్ అయితే ఇంకా కుదరలేదు కదా, నైట్ అయితే 12 అయిపోయింది వచ్చేసరికి. వచ్చిన తర్వాత ఇంకా తినేసి పడుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మా అక్క అయితే మామిడికాయలు పంపించింది అనమాట, వాళ్ళ చెట్టు. అవే చూపిస్తున్నాను. నైట్ మా అల్లుడు వస్తే వాడికి కొన్ని ఇచ్చేసి పంపించేశాను. అంటే మేము రావడమే నైట్ 12 అయింది కదా, ఇంకా వచ్చేసరికి అన్నీ బంద్ ఉన్నాయి అనమాట. అందుకనే మేము ట్రైన్లో ఉన్నప్పుడే ఏమైనా తీసుకో అని చెప్పేసి, ఫ్రైడ్ రైస్ అలాంటి ఏమైనా తీసుకోమని చెప్పేసి వాడికి ఫోన్ చేస్తే వాడు తీసుకున్నాడు. ఇంకా వచ్చిన తర్వాత వాడు మాకు అది ఇచ్చేసిన తర్వాత నేను పళ్ళు ఇస్తే తీసుకొని వెళ్ళాడు అనమాట నైట్. ఇంకా ఇవైతే ఫ్రూట్స్ మా అక్క వాళ్ళ చెట్టుయే. అయితే ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసాను కొన్ని, అవి అప్లోడ్ చేశాను కదా, వాటికైతే అస్సలు వ్యూస్ రాలేదండి. అండ్ నేను అనుకున్నాను నార్మల్గా ఎప్పటికీ ఒకేలాగా తీస్తే బాగుండదు కదా. అండ్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ చేశాను, అలాగే ఊరు వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నీ కూడా వీడియోస్ షేర్ చేశాను అనమాట. కానీ మనకి కొంచెం వీటికైతే వ్యూస్ అయితే తగ్గిపోయాయి. మరి అందరికీ తగ్గిపోయాయో నాకే తగ్గిపోయాయో తెలియదు. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య మొన్న వర్షం పడింది కదండి మేము ఊర్లో ఉన్నప్పుడే. ఇంకా అప్పటి నుండి నేను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే, ఇంటికి వచ్చినప్పటి నుండి కూడా 2 డేస్ నుండి అస్సలు నెట్ కనెక్షన్ అనేది లేదు. అస్సలు కనెక్షన్ అనేది రావట్లేదండి, సిగ్నల్ రావట్లేదు. ఫోన్స్ కూడా సరిగా కలవట్లేదు. అండ్ ఫోన్స్ కలవట్లేదు, సిగ్నల్ రావట్లేదు నెట్కి. ఇంకా అందుకనే నాకు వీడియోస్ పెట్టడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వీడియో అప్లోడ్ చేయడానికి నాకైతే చాలా టైం పడుతుందండి. నాకు ఇలా ఎప్పుడూ కాలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. అలాగే ఫోన్స్ కూడా కలవట్లేదు. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయిపోతుంది. అందుకనే వీడియోస్ ఏమీ నేను పెట్టలేకపోతున్నాను. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తాయండి. అండ్ ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు 2 డేస్లో అయితే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మేమైతే ఆంధ్ర వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా వీడియోస్ కావాలి అంటే చెప్పండి, పెడతాను. అండ్ మేము వెళ్ళేటప్పుడు కానీ ఎవరెవరం వెళ్తున్నాము అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అన్నీ షేర్ చేస్తాను. అండ్ చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈ విషయాలన్నీ మీకు ముందుగానే చెప్దాము అనిపించింది ఇదే వీడియోలో, అందుకనే చెప్తున్నాను. నెట్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉందంటే అస్సలు రావట్లేదు సిగ్నల్. ఫోన్ ఆన్ చేద్దామన్నా కూడా అసలు ఫోన్స్ కూడా కలవట్లేదు. అంత ఇబ్బంది అవుతుంది. ఎందుకో తెలియదు, ఇక్కడ ఏమైందో ఏమో తెలియదు. మేము ఊరు నుండి రాగానే ఇంకా అప్పటి నుండి రావట్లేదు అనమాట. ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది వీడియోస్ పెట్టడానికి. అందుకే నేను రోజు ఒక్క వీడియో 2 అట్లా పెడుతున్నాను అనమాట. డైలీ షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని, కానీ అస్సలు సిగ్నల్ లేదు కాబట్టి వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే ఇంతకుముందు లాగా సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు మీరు. అండ్ ఇంకేదైనా అంటే నేను మాడిఫై చేసుకోవాలా వీడియోస్లో, ఏదైనా చెప్పండి, మీరు సజెషన్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ చపాతీ చేస్తున్నాను. ఇంకా ఊరు నుండి మామిడి పళ్ళు తెచ్చాను కదా, మామిడికాయ జ్యూస్ ప్లస్ చపాతీ అనమాట. ఆ కాంబినేషన్ అయితే మాకు చాలా ఇష్టము, మా పిల్లలకి నాకు. మా వారైతే అస్సలు తినర్లేండి, మేము ముగ్గురం మాత్రం తింటాము. అలాగే మా అల్లుడు మధ్యాహ్నం వస్తా అన్నాడు, వాడికి కూడా. ఇంకా మేమైతే తింటామన్నమాట. అందుకని చేస్తున్నాను మార్నింగ్. నాకు చాలా ఇష్టం అనమాట. మళ్ళీ అందులో సమ్మర్లోనే దొరుకుతాయి ఈ ఫ్రూట్స్ కాబట్టి ఖచ్చితంగా తినాలి. అండ్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ ఫ్రూట్స్ తింటే కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే మనకి టైలరింగ్ చేస్తే వేడి కదా, అలాగే ఈ పళ్ళు తింటే కూడా వేడినే. కానీ మనకి సీజన్ టైంలోనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే. ఇంకా వేడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప ఈ ఫ్రూట్స్ తినకుండా మాత్రం ఉండలేం కదా. ఎవరికైనా చాలా ఇష్టము మామిడికాయ పళ్ళు అంటే, మాకు కూడా అంతే అనమాట. అండ్ చపాతీ అయితే అయిపోవచ్చినాయి. టిఫిన్ అయితే ఈరోజు ఇదే అనమాట. మా వారైతే తినరు, మా వారికి వేరే కర్రీ అయినా లేకపోతే టీలో అయినా పెట్టుకొని తింటారనమాట. ఇంక ఈరోజు అయితే షాప్కి వెళ్ళాలండి. అన్ని పెండింగ్ పనులు అయితే ఉన్నాయన్నమాట, స్టిచ్చింగ్కి సంబంధించినవి. ఇంకా ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి వెళ్ళాలి. ఇప్పుడైతే షాప్కి వచ్చాను. షాప్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇవి చూపిస్తున్నాను. ఇవేంటి అంటే మా వదిన పంపించింది అనమాట. ఇవి తనకి కుట్టమని ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక 3 బ్లౌజులు అయితే పంపించింది. ఇంకా ఉన్నాయని చెప్పింది, కానీ ఇంకా మళ్ళీ నేను అన్నీ కుడతానో లేదో అని చెప్పేసి ఒక 3 అయితే పంపించింది. అండ్ అలాగే లైనింగ్స్ కూడా పంపించేసింది. చూడండి ఈ 3.
ఈ 3 బ్లౌజులు మళ్ళీ నేను ఊరు వెళ్ళేటప్పుడో లేదా ఎవరైనా వెళ్ళేటప్పుడో నేను మళ్ళీ పంపించాలన్నమాట తనకి. ఈ 3 బ్లౌజులు కుట్టాలి. ఇప్పుడైతే కుట్టట్లేదు, మీకు చూపిస్తున్నాను అంతే, పక్కన పెట్టేస్తాను. ఇది వచ్చేసి సైజు బ్లౌజ్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ ఒక సైజు బ్లౌజ్ ఉంది, కానీ మళ్ళీ మంచిది ఇవ్వమని చెప్పేసి అన్నాను అనమాట. అందుకని మళ్ళీ ఇంకొక సైజ్ బ్లౌజ్ అయితే తెచ్చాను. అండ్ ఇది వచ్చేసి మనకి నేను ఊరెళ్ళక ముందు నాకు ఒక కస్టమర్ ఇచ్చారనమాట. ఇది కొంచెం అర్జెంటే, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు కుట్టనని చెప్పాను ముందే, ఊరెళ్ళి వచ్చిన తర్వాతనే కుడతాను అని చెప్పాను. సరే అన్నారనమాట. ముందే ఇచ్చారు కాబట్టి ఇంకా ఇది తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఇది కుడదాము అనుకుంటున్నాను. మరి వీలవుతుందా లేదా చూడాలి. వేరే బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట, అవి కట్ చేసుకొని కుట్టాలి. మీకు ఇది చూపిస్తున్నాను. ఇది కంప్యూటర్ వర్క్ అనమాట, చాలా బాగుంది. అండ్ నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ ఎలా కుట్టించుకోవాలి అని చెప్పేసి. నేనైతే ఇలా కంప్యూటర్ వర్క్ అయితే బాగుంటుంది అని చెప్పాను, అందుకనే కంప్యూటర్ వర్క్ వేయించుకొని వచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ బ్లౌజు ఇది మనకి నార్మల్గా క్లాత్ తీసుకొని వేస్తారు కదా, శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా ఉంది. ఆ శారీలో వచ్చిన బ్లౌజు ఇంకొక బ్లౌజ్ కుట్టమన్నారు, అది తర్వాత ఇచ్చినా పర్లేదు, కానీ ఇదైతే ఫస్ట్ ఇవ్వమన్నారు అనమాట, వర్క్ బ్లౌజు. ఇంకా సరే అని చెప్పేసి అన్నాను. అండ్ శారీకి ఫాల్ కూడా వేయాలి. శారీకి ఫాల్ కూడా మనకి నార్మల్గా మిషన్తోనే వేయమన్నారు. మిషన్ అంటే పీకో మిషన్తోనే వేయాలి కింద పైన. వాళ్ళకి ఏంటంటే హెమ్మింగ్ ఇష్టం ఉండదన్నమాట. కొంతమందికి అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు అనమాట. ఇప్పుడైతే కట్ చేసేసి ఇంకా కుట్టాలి. అండ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి, చూపిస్తున్నాను చూడండి. ఇంకా కటింగ్ ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు, నార్మల్గా ఆల్రెడీ నేను కట్ చేసేసాను. మనము ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజులైనా కంప్యూటర్ వర్క్ బ్లౌజులైనా వచ్చినప్పుడు మనం నెక్ అనేది కట్ చేసుకోవద్దు. ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కట్ చేసుకోకుండా మనము స్టిచ్ అంటే మనం జాయింట్ చేసిన తర్వాత నెక్కి రివర్స్ జాయింట్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మనకి ఒక్కసారి ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఇది మనం వేపించిన సైజ్ పెట్టి వేపించిన వర్క్ అయినా కూడా నెక్ అయితే చాలా డీప్గా వేశారండి. వీళ్ళ బ్లౌజ్కి వచ్చేసి అంత డీప్ లేదు. దాన్ని నేను ఎలా అడ్జస్ట్ చేశానంటే చూడండి, ఇక్కడ లోపల మొత్తం కుట్టు వేశానమాట. మెయిన్ క్లాత్కి కుట్టు వేసేసి అప్పుడు ఈ నెక్కి సరిపడేటట్టు అయ్యేటట్టు చూసుకొని అప్పుడు దీన్ని నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ పద్ధతి. మనకి నెక్ డీప్ అయినప్పుడు లేకపోతే బ్రాడ్ అయినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. కొంచెం మనకి మరీ బాగా డీప్ ఉన్నా బాగా బ్రాడ్ ఉన్నా కూడా మనం చేయలేము, కానీ కొంచెం అలా మనం అడ్జస్ట్ చేయగలుగుతాం అనమాట. ఒకవేళ బాగా ఉందనుకోండి వాళ్ళకి చెప్పేయచ్చు, అప్పుడు వాళ్ళు కొంచెం ఉన్నా కూడా పర్లేదు అన్నప్పుడు మనం చేసేసేయచ్చు అనమాట. ఇంకా వాళ్ళకి తప్పదు కాబట్టి మనం ఎలా చెప్తే అలా అంటారు, అందుకని కానీ ముందే చెప్పాలన్నమాట ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసి ఇప్పుడు కట్ చేసేస్తాను. కరెక్ట్గా వచ్చిందలా చూసుకొని కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి. నెక్ మళ్ళీ ఎక్కువగా తక్కువగా అయితే మళ్ళీ బాగుండదు కదా, కస్టమర్స్కి నచ్చదు. చూడండి కొంచెం ఇక్కడ తక్కువ వచ్చింది అండ్ ఇప్పుడు కుట్టేసాను చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. మనం నార్మల్గా మనం వాళ్ళకున్న నెక్ కంటే కూడా కింద కొంచెం బ్రాడ్గా వచ్చిందనమాట, అంటే రౌండ్గా ఇలా షేప్ వచ్చింది. ముందే చెప్పాను కొంచెం ఏంటంటే మనకి ఇలా వచ్చినప్పుడు ఇలానే వస్తుంది అని చెప్పేసి సరే అన్నారు. డోరీస్ పెట్టమన్నారు అనమాట. కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కూడా, అంటే నెక్ డీప్ బ్రాడ్ ఎక్కువ అయినా కూడా మనకి డోరీస్ పెట్టడం వల్ల ఏంటంటే కవర్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. ఇది కుట్టేటప్పుడు కానీ మనకి రివర్స్ తీసి మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ చాలా రిస్క్ ఉంటుంది. అయితే నేను దీని కింద ఫ్యూజింగ్ పేపర్ అయితే వేయలేదు. మీరు ఫస్ట్ టైం అయితే ఫ్యూజింగ్ పేపర్ వేసుకోండి. ఫ్యూజింగ్ పేపర్ వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నాకైతే కుట్టేటప్పుడు ఒక దగ్గర చిన్నగా లైనింగ్ అనేది చిన్నగా హోల్ లాగా పడింది. నేను అనుకున్నాను ఫస్ట్ అనవసరంగా వేస్తే అయిపోయేది అనుకున్నాను, కానీ వేసిన తర్వాత అనిపించింది అనమాట నాకు. అందుకని మీకు చెప్తున్నాను, తప్పకుండా ఫ్యూజింగ్ పేపర్ వేసేసి అప్పుడు ఇలాంటి వర్క్ బ్లౌజులు అయితే స్టిచ్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్కి అంటే నార్మల్గా పైన మనకి మెయిన్ బ్లౌజ్కి ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ఈ లైనింగ్కి మాత్రము అక్కడ ఒక ఇట్లా ఉంటాయి కదా కుందన్స్, అలాంటివి పెట్టడం వల్ల అది ఈ పాదం అనేది దానిపైన పడి అక్కడ
చిన్నగా లైనింగ్ క్లాత్ అనేది హోల్ పడిందనమాట. అది అడ్జస్ట్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ అలా కూడా పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఫ్యూజింగ్ పేపర్ వేయండి, నీట్గా వస్తుంది. మనకి వర్క్ ఎలాగ ఉందో అలా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి స్టిచ్చింగ్ పడే దగ్గర ఇలాంటి కుందన్స్ కానీ చెమ్కీలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కొంచెం తీసేసి కుట్టడం వల్ల ఏంటంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను అన్నీ తీసేసాను ఆల్మోస్ట్, అసలు దానికి ఎక్కువ లేవు. ఉన్న ఒక్కొక్కటి ఏదైనా మనకు అడ్డం వస్తాయి అన్నప్పుడు అవి తీసేసాను, కానీ అది ఎక్కడో ఒక దగ్గర మిస్ అయిపోయిందనమాట. అలాంటివే మనకి ఇలా మిస్టేక్ అయిపోతాయి, అదొకటి బాగా గమనించండి. ఇలా ఈ కట్ వర్క్ వచ్చినప్పుడు కొంచెం స్లోగా అయినా పర్లేదు, కానీ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఫస్ట్ నేను ఒక కుట్టు వేసాను, మీకు చెప్పాను కదా. ఎందుకు వేసాను అంటే మనం ఇలా కట్ వర్క్ కుట్టేటప్పుడు కొంచెం మనం క్లాత్ని అటు ఇటు తిప్పాల్సి వస్తుంది. అది కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ వర్క్ కుట్టి రివర్స్ తీస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక కుట్టు వేసాను కదా, మీకు చూపించాను. తర్వాత కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత దాన్ని రివర్స్ తీసాను, అంటే మెయిన్ లైనింగ్ క్లాత్ వైపు తీసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మనకి ఆ రౌండ్స్ తిరిగే దగ్గర మూలల దగ్గర ఇలా చిన్నగా టక్స్ ఇచ్చేయాలి. ఎందుకంటే మనకి షేప్ అనేది నీట్గా రావడం కోసం ఈ విధంగా టక్స్ ఇచ్చేయాలన్నమాట. టక్స్ ఇచ్చేసి అప్పుడు మనం రివర్స్ తీసి ఈ మూలలన్నీ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట. ఫస్ట్ అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఈ విధంగా టక్స్ ఇస్తున్నాను. చూడండి, మీకు కనిపిస్తుందా లేదా, కానీ దగ్గరగా అయితే కనిపించేదేమో. ఈ విధంగా మూలల దగ్గర ఇలా చిన్నగా కట్ చేసేస్తున్నాను అనమాట. ఆ విధంగా చేయడం వల్ల మనకి మూలలు నీట్గా తిరిగి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. మాకైతే బయట బాగా డిస్టర్బెన్స్గా ఉందండి. అండ్ ఇలాంటి బ్లౌజులు కుట్టడం వల్ల ఏంటంటే మనము ఒక రోజుకి ఈజీగా ఒక 3 బ్లౌజులు కుట్టుకున్నా చాలండి. దాదాపు మగ్గం వర్క్ బ్లౌజులకైతే మినిమం 500 అలా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి 500 తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కానీ నేనైతే 400 తీసుకుంటానండి. నేను ఇలాంటి ఒక 3 కుట్టినా కూడా ఈజీగా 400, 408, 1200 అయితే ఈజీగా వస్తాయి, వితౌట్ లైనింగ్ అనమాట. మళ్ళీ లైనింగ్కి ఎక్స్ట్రా ఉంటుంది ఛార్జ్. ఓన్లీ స్టిచ్చింగ్కి 1200 అనమాట. అదే ఇంకో రోజుకు ఒక 4 బ్లౌజులు కుట్టుకున్నాను అనుకోండి, ఈజీగా ఆడుతూ పడుతూ 1600 ఈజీగా వస్తాయన్నమాట. నాకు తెలిసి ఇలా మనం రోజు నార్మల్ బ్లౌజుల కంటే ఇలాంటి కంప్యూటర్ వర్క్ లేదా మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టడం వల్ల మనకి మనీ అనేది ఎక్కువ వస్తాయండి. ఇవి చాలా రిస్క్ అండ్ ఎక్కువ టైం పడుతుంది అనుకుంటాం, కానీ మనం వీటిని కుట్టడం వల్లే మనీ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలాంటివి వచ్చినప్పుడు అస్సలు వెనక్కి పంపించకండి. మనకు 2 నార్మల్ బ్లౌజులు అంటే 2 లైనింగ్ బ్లౌజులు కుట్టే టైం దీనికి పట్టినా పర్లేదు, కానీ దానికి వచ్చిన దానికంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది అనమాట. అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట, ఇది కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ ఇది తొందరగా కుట్టడం వల్ల డబ్బులు వస్తాయి. అండ్ ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఊరు నుండి అక్క దగ్గర నుండి తెచ్చిన చిక్కుడు గింజలు ఎండినవి. ఈ చిక్కుడు గింజలు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉడకబెట్టేసి తాలింపు వేస్తే బాగుంటాయండి. కానీ మేము ఫస్ట్ టైం తింటున్నాము, అంటే చిన్నప్పుడు తినేవాళ్ళం, కానీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే చాలా తక్కువ అనమాట. ఎందుకంటే నాకు చేసే అలవాటు లేదు, ప్లస్ మా పిల్లలు కానీ నాకు కానీ తినే అలవాటు కూడా లేదు. కానీ అక్క పంపించింది కాబట్టి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ అయితే ఉడకబెట్టి తాలింపు పెట్టి తినేస్తాము. ఇప్పుడైతే నానబెట్టేస్తున్నాను నైట్. ఇదన్నమాట ఈరోజు నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్. అండ్ ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి, వ్లాగ్స్ని సపోర్ట్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా స్టిచ్చింగ్ సంబంధించిన వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి, ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే వేరే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.